హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పప్పు చెక్కలు. చాలా క్రంచీగా టేస్ట్ అత్తిరిపోతాయండి. ఎక్కువగా ఆంధ్ర కంటే తెలంగాణలో చేస్తూ ఉంటారు పండగలకి అన్నిటికీ స్పెషల్గా. ఈ చెక్కలు వన్స్ చేసామంటే మనకు కూడా అలవాటు అయిపోతుంది అన్నమాట. ఏ పండగ అయినా ఈ పప్పు చెక్కలు చేసుకుందాం అనేసి అంత బాగుంటాయి. ఈ రెసిపీ చూసాక మీకే అనిపిస్తుంది కంపల్సరీ ఇంటి దగ్గర ట్రై చేయడం చాలా సింపుల్గా ఉందనిపిస్తుంది. దీనికోసం అయితే బియ్యం పిండి ఉంటుంది కదా, ఆ బియ్యం పిండిని నేను 2 కేజీల వరకు తీసుకున్నాను. దాంట్లో మిక్సీలో అయినా రోట్లో అయినా కాసంత పచ్చిమిరపకాయలని అల్లాని వేసి కచ్చా పచ్చగా దంచి వేసేసుకోండి. ప్యూర్గా పేస్ట్ చేసే కంటే కచ్చా పచ్చగా దంచుకుంటేనే చాలా బాగుంటుంది. మిక్సీలో వేసుకున్నా కూడా అలా ట్రై చేయండి కచ్చా పచ్చాగానే. తర్వాత ఒక అరగంట ముందు లేదా గంట ముందు నానబెట్టుకున్న పప్పులు వేయాలి కదా, పెసరపప్పుని శనగపప్పుని తీసుకున్నానండి. పప్పులు మంచిగా ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే తినేటప్పుడు చాలా క్రంచీగా చాలా బాగా వస్తాయి అన్నమాట. ఈ పప్పులను వేసేసుకొని నేనైతే అదే మిక్సీలో ధనియాలు జీలకర్ర వేసి అది కూడా బరకగానే మిక్సీ చేసి వేసిస్తున్నాను అనమాట. తింటుంటే ఆ ఫ్లేవర్, ధనియాల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా వేయండి. నేనైతే పెసరపప్పు వేసుకున్నాను కదా, అదే గంట ముందు నానబెట్టుకున్న శనగపప్పును కూడా వేసుకోండి. కంపల్సరీ నానబెట్టే వేసుకోండి, పచ్చి అలా వేయద్దు. తర్వాత దీంట్లో కారం సరిపోతే, మీకు పచ్చిమిరపకాయలు కారం సరిపోద్ది అంటే కారం యాడ్ చేయొద్దు. సరిపోదు, నాది ఎక్కువ క్వాంటిటీ కాబట్టి నేను కారాన్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఎక్కువ క్వాంటిటీలో గుప్పిడి కంటే ఎక్కువ, మరి ఎంత క్వాంటిటీలో ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకుంటే కరివేపాకు అంత ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది. దీంట్లో మీకు టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. నేను 2 కేజీల వరకు కాబట్టి దాంట్లో ఒక 2 గుప్పెళ్ళంత సాల్ట్ని యాడ్ చేసి ఫస్ట్ అన్నీ చక్కగా మిక్స్ చేసేసుకున్నాను. అన్నీ ఉప్పు అన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాతనే వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. వాటర్ కూడా వేడి నీళ్ళు అయి ఉండాలి. ఇలా కలుపుతున్నప్పుడే పక్కన గ్యాస్ స్టవ్ పై వేడి నీళ్ళు పెట్టి మంచిగా వేడైన తర్వాత కొద్దిగా యాడ్ చేసుకుంటూ స్ట్రక్చర్ అనేది మనకి మంచిగా మెత్తగా, మనకి చపాతీ ముద్ద కలుపుతాం కదా అలా కలిపేటట్లు మంచిగా కలిపేసుకోండి. అలా అని మెత్తగా కాకుండా అలా గట్టిగా కాకుండా మీడియంగా మంచిగా కలిపేసుకోండి. సాఫ్ట్గా ఉండాలి, అలా అని మెత్తగా అవ్వకూడదు. గట్టిగా ఉండాలని హార్డ్గా అవ్వకుండా మీడియంగా మంచిగా చక్కగా వాటర్ని చూసుకుంటూ మంచిగా కలిపేసుకొని దానిపై పొడిబారకుండా మూతను పెట్టేసి స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని బాగా వేడి చేసుకున్న తర్వాతే చెక్కల్ని ఎలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఒక పాలిథిన్ కవర్పై ఆయిల్ అప్లై చేసి రౌండ్గా బాల్ చేసి ఇలా వీడియోలో చూపించినట్టుగా ఒత్తేసుకోవడం అండి. లేకపోతే చాలా సింపుల్గా అయిపోయే చపాతీ రోల్ ఉంటుంది కదా, దాన్ని రోలర్తో మడిలో పెట్టేసి చక్కగా వేయించుకోండి. చక్కగా అలా అని ఎక్కువ అగ్గి పెట్టేస్తే మాడిపోతూ ఉంటాయి కదా, ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో చక్కగా పెట్టుకుంటూ మంచి కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించేసుకోండి. మేము ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాం కాబట్టి అందరం కలిసి చేసేసుకుంటున్నాం అనమాట. వీడియో తప్పకుండా నచ్చే ఉంటుంది కాబట్టి ఇంటి దగ్గర ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో చిన్నగా కామెంట్ చేసేయండి. ఇంతవరకు వీడియో చూసారంటే తప్పకుండా పప్పు చెక్కల వీడియో నచ్చే ఉంటుంది కాబట్టి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఏ రెసిపీ కావాలనేది కామెంట్ చేసేయండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.